హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మనం డే 1 రివ్యూ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బీజీటీ సిరీస్ డే 1 రివ్యూ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఈ మ్యాచ్ మనకు చాలా ఇంపార్టెన్స్ ఉండే, గెలవాల్సింది. అసలు మనం ఫస్ట్ ఏం జరిగిందో స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. టాస్ ఆస్ట్రేలియా గెలిచి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. మన దాంట్లో ఆస్ట్రేలియాలో 2 చేంజెస్ జరిగాయి. హ్యాజిల్వుడ్ ప్లేస్ లో స్కాట్ బోలాండ్ వచ్చారు, ఇంకోటి కొత్తోడు వచ్చాడు స్టీవ్ కాన్స్టైన్ అని. ఇండియా టీంలోనేమో శుభ్మన్ గిల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. 2 చేంజెస్ అయ్యి శుభ్మన్ గిల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. ఎందుకంటే మెల్బర్న్ లో కొంచెం స్పిన్ బౌలింగ్ పిచ్ అని మన వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకున్నారు. ఎట్లాగో గిల్ కూడా ఫామ్ లో లేడు కాబట్టి గిల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఈ రోజు ఆస్ట్రేలియా వాళ్ళు మ్యాచ్ అయితే చాలా బాగా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఓపెనింగ్ పేర్ లో వచ్చిన కొత్త అతను స్టీవ్ కాన్స్టైన్ అతను కొత్త 19 years ఫస్ట్ మ్యాచ్ డెబ్యూ మ్యాచ్లనే చాలా బాగా ఆడాడు. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సిరీస్ లో మన టీంలో బాగా బౌలింగ్ వేస్తున్న బుమ్రా బౌలింగ్ అయితే చాలా బాగా కొట్టాడు. చాలా మ్యాచ్ల తర్వాత బుమ్రా బౌలింగ్ లో 6 కొట్టి రికార్డు బ్రేక్ చేసిండు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా బాగా వచ్చింది. వాళ్ళు మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ లో టాప్ 4 లో 4 హాఫ్ సెంచరీస్ చేసి చాలా బాగా ఆడారు. మన ఇండియా టీంలో అయితే బుమ్రా తప్పితే మిగిలిన బౌలర్స్ ఎవరు ఫెయిల్ అయిపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఫెయిల్ అయిపోయారు. మళ్ళా మనకు బుమ్రానే ఆదుకున్నాడు. మనకు చాలా బాగా ఆడాడు బుమ్రా, చాలా బాగా బౌలింగ్ వేశాడు. బుమ్రా తప్పితే మిగిలిన బౌలర్స్ ఎవరు, మెయిన్ గా సిరాజ్ అయితే అవుట్ ఆఫ్ ఫామ్. ఈ సిరీస్ లో అస్సలు బాగాలేదు అతని బౌలింగ్. రన్స్ కూడా ధారాళంగా ఇస్తున్నాడు, వికెట్స్ కూడా అస్సలు తీయడం లేదు. రవీంద్ర జడేజా ఒక్కడే ఈరోజు ఓపెనింగ్ వికెట్ జడేజానే తీశాడు. వాళ్ళు ఏంటంటే టీ వర్కలు అయితే ఫస్ట్ 2 సెషన్స్ అయితే వాళ్ళు కంప్లీట్ గా డామినేట్ చేసిరు మన టీం ని. బౌలింగ్ లో చాలా బాగా ఆడారు. ఇండియా బౌలింగ్ ని చాలా బాగా ఆచితూచి మెల్లగా ఆడారు. మెయిన్ గా ఏంటంటే స్టీవ్ స్మిత్, లబుషేన్ చాలా బాగా పార్ట్నర్షిప్ బాగా కంట్రోల్ లో తీసుకొచ్చారు మ్యాచ్. టీ టైం కి అయితే 176 for 2 లాస్ ఉండే వాళ్ళు. తర్వాత టీస్ వర్కలు అయితే చాలా బాగా వాళ్ళ మ్యాచ్ ఆల్మోస్ట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాకపోతే ఏంటంటే టీ తర్వాత సెకండ్ న్యూ బాల్ తీసుకున్న తర్వాత మళ్ళా మనకు ఆపద్ బాంధవుడు లేక బుమ్రానే మనకు మళ్ళా ఆదుకున్నాడు. 2 వికెట్లు తీసిండు. 2 వికెట్లు తీసిన తర్వాత లాస్ట్ సెకండ్ న్యూ బాల్ తీసుకున్న తర్వాత ఆకాష్ దీప్ సింగ్ వచ్చి అలెక్స్ కేరీ వికెట్ తీసిండు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టేలెండర్స్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ బ్యాటింగ్ లైనప్. చూడాలి వాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ డే 2కి ఎంత వచ్చిరంటే 311 కొట్టి 6 వికెట్స్ లాస్ అయింది. రేపు డే 2లో మన దగ్గర ఆల్రెడీ న్యూ బాల్ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకల్లా మిగిలిన 4 వికెట్లు కూడా తీసేస్తే వాళ్ళని ఆస్ట్రేలియాని 400 లోపే రెస్ట్రిక్ట్ చేస్తేనే మనకు ఈ మ్యాచ్ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. 400 దాటితే చాలా కష్టం ఉంటుంది. ఎట్లా మనకు మెయిన్ ఆస్ట్రేలియా కన్నా మనకే చాలా మెయిన్ ఇంపార్టెన్స్ ఇప్పుడు ఈ మ్యాచ్ మనం గెలవడము. అందుకనే రేపు తొందరగా వికెట్లు తీయాలని మనం అందరం అనుకోవాలి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.